మనం అందరం కలిసి బోర్డు అధికారులతో మాట్లాడదాం. శ్రీకాకుళం అరసవల్లి కూడలిలో జనసేన సైనికులు నిర్వహిస్తున్న చలివేంద్రం కార్యక్రమాన్ని టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్ ప్రశంసించారు. ప్రజలకు దాహార్తి తీర్చేలా మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తూ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. డొక్కా సీతమ్మ సేవాభావం, జనసేన ఆశయాలతో యువ నాయకుడు కె నర్సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక సేవకులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా అరసవల్లి జనసేన సైనికులు, నాయకులు థ్యాంక్ యూ ఉండండి. ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి తాలూకా అతను ఏదైతే చెప్పారో సూచనల ప్రకారం ఆ విధంగా మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది 4వ సేవా కార్యక్రమం. మొట్టమొదటిసారిగా మేము 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు 4వ ప్రోగ్రామ్గా ఇది ఈరోజు 8 రోజులు జరుగుతూ ఉంది. మరి ఇది ఒక మజ్జిగ వితరణ, కనీసం 100 లీటర్ల పెరుగునైతే మేము తీసుకుని వచ్చి ఆ పెరుగును కలుపుతూ వచ్చేపోయే వాళ్ళందరూ కూడాను డొక్కా సీతమ్మ గారి సేవా ఆశయాలను కూడాను ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం పవనాన్ని కలిపి గొంతును కూడాను తడపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అరసవెల్లి సిక్కోలు సైనికులు అందరికీ కూడాను జై హింద్. మరి అన్నపూర్ణమ్మ డొక్కా రోజుల్లో పిఠాపురం ఆ ఏరియాలో ఆవిడ ఎవరు వస్తే ఆవిడే స్వయంగా ఉండి పెట్టే ఘనత ఆవిడకి ఉంది. ఆవిడ్ని మా పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఆయన గురించి ఆయన